గల్ఫ్ సమస్యలు, గల్ఫ్ కార్మికుల దాదాపుగా ఒక 10 లక్షల మంది దాకా ఉంటారు అనుకుంటా సార్. నేను అక్కడ ఈ గల్ఫ్ కార్మికులు దాదాపుగా వాళ్ళ కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. మనం కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం, మేనిఫెస్టోలో పెడుతున్నాం. గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ గల్ఫ్ కార్మికులకు ఎన్ఆర్ఐ ఏది కేరళ తరహాలో పాలసీ అని చెప్పారు, అది అటైపోయింది సార్. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏదో చనిపోయిన తర్వాత కాదు సార్, బ్రతకడానికి భరోసా ఇచ్చేటువంటి ఒక పథకాన్ని రూపొందించమని చెప్పి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు సార్. అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలు సార్, వాళ్ళకు రెసిడెన్షియల్ ఏర్పాటుతో పాటు వాళ్ళ కుటుంబాలకు పథకాలలో ప్రత్యేక కోటాను అమలు చేయమని చెప్పి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. పిటిషన్ పంపిస్తున్నారు గౌరవ సభ్యులకు. ఎందుకంటే మన నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో అవతల బిల్డింగ్లో పోవాలనేటువంటిది నిర్ణయం జరిగింది. దాదాపు 90% పనులు పూర్తయినాయి, ఇంకొక 10% ఉంది. వాళ్ళకు కూడా టార్గెట్ పెట్టి 26 జనవరిలో కూడా పూర్తి చేయమన్నాం. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పోయి చూడడానికి అభ్యంతరం లేదు, మన ఆఫీసర్స్ మీ కోఆర్డినేట్ చేస్తారు. అది చాలా పిటిషన్లు ప్రశ్నలు ఇచ్చినాం కానీ ఇప్పుడు నేను 47 ఇస్తే 4కి కూడా సమాధానం రాలేదు సార్ ఇప్పటిదాకా. సో తమరు చొరవ తీసుకోవాలి సార్. మాకు మేము నిన్ననే ప్రిపరేటరీ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ గారు నిన్న లేరు, కానీ స్పెషల్ మన ఫైనాన్స్ సెక్రటరీ గారు వచ్చారు. వారికి మొత్తం అన్స్టార్డ్ క్వశ్చన్స్, స్టార్ క్వశ్చన్స్, స్పెషల్ మెన్షన్స్, పిటిషన్స్ ఎన్నెన్ని పెండింగ్ ఉన్నాయి, వచ్చే సమావేశం లోపల యాక్షన్ టేకన్ రిపోర్టు మాకు సబ్మిట్ చేయమని నేను స్పీకర్ గారు వారిని కోరడం కూడా జరిగింది. మేము ప్రతి ప్రిపరేటరీ మీటింగ్లో ఫస్ట్ ఈ అష్యూరెన్సెస్, స్పెషల్ మెన్షన్స్, తర్వాత స్టార్ట్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్స్, వీటి మీద మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం, వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. శ్రీ నవీన్ యాదవ్ గారు. స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, గౌరవ మంత్రులకు, సభ్యులకు, అధికారులందరూ కూడా నమస్కారం. స్పీకర్ సార్, ఫస్ట్ టైం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 2 సంవత్సరాల క్రితం ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకానొక సందర్భంలో పేరు ప్రస్తావించడం, 2 సంవత్సరాల లోపే ఇక్కడ ఈ సభలో తోటి సభ్యుడిగా రావడం చాలా అదృష్టంగా, గౌరవంగా భావిస్తూ అధ్యక్ష, మా సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి నాకు ప్రజాసేవ కల్పించే అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ అవకాశాన్ని స్వాగతిస్తూ, మా ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి సభకు పంపించడం వల్ల అందరికి కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ ఈ సభలో మాట్లాడే ప్రతి మాట, ప్రతి అంశం కూడా ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టి సభ గౌరవిస్తూ, సభ మర్యాదలను పాటిస్తూ ముందుకు సాగుతానని, మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, సలహాలు, సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి, అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని. అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్, దాదాపు 30-40 సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు, అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది, తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను. అట్లానే హై టెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల 10ల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో, అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఫాస్ట్గా చేస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష. అండ్ చాలామంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని 10th తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి. సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్. మినిస్టర్ గారు సభ్యులు చెప్పిన అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష.